పృథ్వీ షా గత కొన్నేళ్ల క్రితం భారత క్రికెట్లోకి అడుగుపెట్టి మళ్లీ అంతే వేగంగా కనుమరుగైపోయాడు. గాయాలు, ఫిట్నెస్ సమస్యలతో టీమిండియా జట్టులో చోటు కోల్పోయాడు. ఇక 2021లో టీమిండియా తరపున చివరిగా ఆడిన ఈ ముంబై బ్యాటర్ గత కొన్నాళ్లుగా గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నాడు. ముఖ్యంగా తన లోకల్ జట్టైన ముంబై నుంచి సెలెక్టర్లు క్రమశిక్షణ రాహిత్యం, అధిక బరువు తదితర కారణాలతో తప్పించారు. ఇక ఐపీఎల్లోనూ అదే పరాభవం ఎదురైంది. 2025 ఐపీఎల్ మెగా వేలంలో ఏ ఫ్రాంచైజీ కూడా అతన్ని కొనుగోలు చేయలేదు. దీంతో పృథ్వీ కెరీర్ ప్రశ్నార్థకంగా మారింది. ఈ క్రమంలో పృథ్వీ షా తన రీ ఎంట్రీపై దృష్టి పెట్టాడు. ప్రస్తుతం తాను ఆడుతున్న ముంబై జట్టు నుంచి మహారాష్ట్ర జట్టుకు మారాలని భావించాడు. ఈ నిర్ణయంతో మహారాష్ట్ర జట్టుకు మారిన పృథ్వీ షా ఇప్పుడు సెంచరీతో అదరగొట్టాడు. చెన్నై వేదికగా జరుగుతున్న బుచ్చిబాబు టోర్నమెంట్లో చెలరేగాడు. ఛత్తీస్గఢ్ తో జరుగుతున్న మ్యాచ్లో మహారాష్ట్రకు ఆడుతున్న పృథ్వీ షా మొదటి మ్యాచ్లోనే తన బ్యాట్ ఝుళిపించాడు. 141 బంతుల్లో 15 ఫోర్లు, 1 సిక్స్తో 111 పరుగులు చేసి తన కమ్బ్యాక్ ని ఘనంగా జరుపుకున్నాడు. అయితే ఈ మ్యాచ్ అనంతరం పృథ్వీ షా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ గా మారాయి. నేను బాగున్నాను, నిజంగానే బాగున్నా, నాకెవ్వరి సానుభూతి అక్కర్లేదు. ఇంతకు ముందు కూడా నాకు ఇలాగే జరిగింది. అప్పుడు నా కుటుంబం మాత్రమే నాకు మద్దతుగా ఉంది. మానసికంగా నేను కుంగిపోయినప్పుడు నా స్నేహితులు నాతోనే ఉన్నారు. జీవితంలో ఇప్పటికే ఎన్నో ఎత్తుపల్లాలు చూశాను, మళ్లీ తిరిగి పుంజుకున్నాను అని అప్పుడే కౌంటర్ చేశాడు.